యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం చనిపోయాడు. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా రక్షింపబడతారు. ఎలా రక్షింపబడతారు అని చేసేసి కొంతమంది మతోన్మాదులు వచ్చేసేసి యూట్యూబ్ ఛానల్స్లో డిబేట్లు పెట్టేసేసి మాట్లాడుతూ ఉంటున్నారన్నమాట. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. 77 సంవత్సరాల క్రితము మనకి స్వతంత్రం వచ్చింది కదా, దాని కొరకు గాంధీజీ గారు అలాగే ఉన్నటువంటి అనేక మంది మరి పోరాడారు, అనేక మంది పోరాడి సాధించారు. అయితే ఆ తరానికి మాత్రమే మరి ఆయన ఆ స్వాతంత్రం అనేది ఉపయోగపడలేదు కదా, అనేకులకి ఆ స్వాతంత్రం అనేది ఉపయోగపడుతూ ఉంది. మనం ఈ తరం కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం కదా, రాబోయే తరాలు అనుభవిస్తూ ఉంటే అలాగే యేసుప్రభువుని విశ్వసించినటువంటి వారు, ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి ఎవరైతే నా కొరకు ఇవన్నీ చేశాడని విశ్వసిస్తారో వారందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రాన్ని పొందుకుంటారు, పాపక్షమాపణ పొందుకుంటారు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఇదే నా యొక్క